నమస్తే. వల్లంగ్ ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు కొన్ని స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాము. అట్లనే ఈరోజు సెప్టెంబర్ 7th వినాయక చవితి దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు అందరికీ విఘ్నాలు లేకుండా చేయాలని, ఈ వరద బాధలు ఇవన్నీ పోవాలని, ఇక్కడ నుంచి మంచిగా ఉండాలని దేశం రాష్ట్రం కోరుకుంటున్నాం. అయితే ఇలా ఫస్ట్ మనం ఒక ఐటెం తీసుకునేది ఏంటంటే ఈ ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక 4-5 సందర్భాలలో భారీ ఎత్తున బయటపడ్డ వివక్ష లాంటి ఒక విషయం జరుగుతున్నది. ఏంటంటే దేవాలయాల్లో కానీ ఇంకెక్కడ కానీ పూజల దగ్గర మాత్రం ఏమవుతుంది, ఒక వర్గం వాళ్ళు పైన కూర్చుంటున్నారు పీటలు వేసుకొని, ఇంకొక వర్గం వాళ్ళు కింద కూర్చోబెడతారు. మరి అది ప్రోటోకాలా, గవర్నమెంట్ ప్రోటోకాలా, ఏంటంటే అది ఇక డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ దేశం కానీ మన రాష్ట్రం, ముఖ్యంగా మన రాష్ట్రం తీసుకుంటే అగ్రవర్ణము బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ కొంత వెనుకబడి ఉండడానికి కారణం కనపడుతుంది. ఆ వెనుకబాటుతనం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము ఉద్ధరిస్తామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, మొన్నటి వరకు పోయిన 10 సంవత్సరాలు దొరపాలన అని ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరో దొర చెప్పగానే చెప్పుకున్నటువంటి దొర లక్షణాలు కనపడుతున్నాయి స్పష్టంగా. ఒకటి, మొదటగా ఎందుకు చెప్తున్నాం ఇక అంటే, నిన్ననే నియమించినటువంటి ఏఐసిసి నియమించినటువంటి ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఏ విధంగా అవమానించారు కనపడుతున్నాడు స్పష్టంగా. దానికంటే ముందు ఈ సీరియల్ జరుగుతున్నటువంటి అవమానాలు పరంపర కొనసాగుతుంది. ఏంది, మొదటగా యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం కింద కూర్చోవడం, ముఖ్యమంత్రి పైన కూర్చోవడం, మంత్రులు ఒక వర్గం మంత్రులు పైన కూర్చోవడం, సామాజిక వర్గం బేసిక్. తర్వాత రెండవ సంఘటన, ఒక ఎమ్మెల్యేను, దళిత ఎమ్మెల్యేను కూడా పోలీసులు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. నల్గొండ నగరకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయనను మామూలు కార్యకర్తలు ఆయన అలిగిపోయాడు, ఎంత బదిలాడినా వెనకకు రాలేదు. ఈ సంఘటన ఈ రోజు కొత్తగా ఖైరతాబాద్ గణేష్ దగ్గర పూజా కార్యక్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు ఒక పక్క కూర్చున్నారు పీటల మీద. అదే కొత్తగా ఎన్నికైనటువంటి పిసిసి అధ్యక్షుడు, ఆయన ఇష్టమైనటువంటి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి. ఇంకోటి, దీనికంటే ముందు కూడా ఈ గౌడ్స్ ని ఏం చేసిందంటే తాడ్చెట్లు ఎక్కించి, ఒక 30 మంది తాడ్చెట్లు ఎక్కించి అర్ధగంట సేపు తాడ్చెట్లు నిలబెట్టి ఈయనన్ని కుళ్ళు చోకులు ఇస్తుంది కింద నుంచి. అంటే వీళ్ళకి బేసిక్ గా వీళ్ళకి ఒక సొసైటీలో ఎట్లా బిహేవ్ చేయాలి, అవతల రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ లేనట్టు. అంటే ఈయన చాలా సందర్భాల్లో బయటపడేటువంటి ఈ కార్యక్రమం పూర్తి చెప్పినాక చెప్తాను దాని గురించి. ఏంటంటే ఈ పిసిసి ఇప్పుడు ఇవాళ ఖైరతాబాద్ గణేష్ పూజా కార్యక్రమంలో ఈయన పీటల మీద కూర్చుండు. ఇంతకుముందు ఈ రాష్ట్ర అధికార యంత్రాంగానికి అనుభవం ఉన్నది. మననే జరిగింది 2 నెలలు 3 నెలల కింద యాదగిరిగుట్టలో జరిగింది, ఇప్పుడు జరిగితే ఎట్లుంటుందని ఆ సోయి కూడా ఉండాలి వాళ్ళకి. అది కావాలని చేసిరా, వాంటెళ్ళు చేసిరా తెలియదు, కానీ ఒక డిస్క్రిమినేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు, రెండోసారి చేస్తే సరే దాన్ని కూడా సరే అనుకోవచ్చు. ఇప్పుడు వరుసగా జరుగుతున్నాయి కదా ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో వచ్చినవి, మరి రాని ఎన్ని ఉన్నాయో? రాని చాలా ఉంటాయి. అయితే నేనేమంటే ఈ ముఖ్యమంత్రి ఇంత ముందు మాట్లాడిన చాలా సందర్భాలలో ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉంటే మా కులమైన ఉండాలి, ఖచ్చితంగా మేమైతేనే సాయం చేయగలము, ఈ పేదలకు మిగతా వర్గాలకు మాయమ్మడే ఉండాలి, రెడ్డి అంటేనే ఓపెన్ గా చెప్పిన ఆయన. సరే, ఆయన అంటే మాకు అధికారం ఉంటుంది, మాకు ఏది వంశపారంపర్యంగా రూలర్స్ అన్న విధానంలో మాట్లాడండి. కానీ సరే కాగితే కావచ్చు, ఎవరు కాదంటలేరు, కానీ మిగతా వర్గాలకు వస్తున్నాయి కదా. ఇప్పుడు రెస్పెక్ట్ అయితే ఉండాలి, కావచ్చు, అనేవానికి రెస్పెక్ట్ చేయాలి. కులం ఏదన్నా గానీ, వర్గం ఏదన్నా గానీ, చదువు ఉండని. అఫీషియల్ దాంట్లో కూడా ప్రోటోకాల్ ఉంటది. కొలీగ్స్ అంటారు వాళ్ళని, ఒకళ్ళ మీద రాజరికం కాదు కదా, నీకు పెద్ద చేరేసి చిన్న చేరలేడానికి వాస్తవానికి పవన్ ఎక్కువ ఉండొచ్చేమో, కానీ నువ్వు ఈ సందర్భంలో పార్టీ పరంగా పెద్ద పోస్ట్ పెద్ద పోస్ట్, పార్టీలో అందరికంటే గౌరవించదగినటువంటి పదవి. అక్కడేమో బట్టి ఉప ముఖ్యమంత్రి, ఆయన సీనియర్ కంటే ఆయన కింద కూర్చోబెట్టి మొన్న
ఆ ఎమ్మెల్యే పక్కన తోసేసి ఆయన 2సారి ఎమ్మెల్యే. అంటే వీళ్ళు ఒక ఎమ్మెల్యేని గుర్తుపట్టలేని ఈ పోలీస్ అధికార యంత్రాంగము గుర్తుపట్టలేకపోవడం కాదు అది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అట్లుంటే వాళ్ళు దే డోంట్ లైక్ ఎస్ ఎవరు రానికురా భయ్ అవును నేను చెప్పినాక వస్తారు కానీ అంటే మనం జనరల్ ఒక అంటే మామూలు పౌరుల యొక్క సమాజం పౌరుల యొక్క ఆలోచన విధానంలో మాట్లాడుకుంటే పోలీసులు పోలీసు కాదు పోలీసులకి అది తెలుసు వాళ్ళు. అవును నువ్వు ఒక ఎమ్మెల్యేనే గుర్తుపట్టబోయేదో దొంగలను వీళ్ళందరినీ ఎట్లా గుర్తుపట్టగలుగుతారు? గుర్తుపట్టి ఎవరు రానియద్దని రానిలేదు అవమానించడమే పరమావధి పెట్టుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి. అంటే వాళ్ళ స్థాయి కాదు, వాళ్ళది స్థాయి కాదు అనేది నేను చెప్పదలుచుకున్నది అంటే ఆయన యొక్క వ్యవహార శైలి, ఆయన యొక్క ఆయనకున్న ఈ కులాల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం అది కనిపిస్తుంది. అదే నీ పర్సనల్ ఒపీనియన్స్, నీ పర్సనల్ బిలీఫ్స్ అన్ని దీంట్లో రావద్దు. నువ్వు అఫీషియల్ చైర్ లో ఉన్నావు, ఆఫీస్ లో నీ నమ్మకాలు ఏమైనా ఉండనే కానీ పక్కన పెట్టాలి. ఇక్కడ ప్రోటోకాల్ ఉంటుంది, రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలి 100%. నువ్వు ఈక్వల్ అనే ఉండాలి. యు ఆర్ నాట్ బియాండ్ కాన్స్టిట్యూషన్, బియాండ్ హ్యూమన్ కాదు. నువ్వు కూడా సాధారణ పౌరుడే, సాధారణ మనిషివే. అంటే అధికారాలు ఉన్న ఎగ్జిక్యూటివ్ పవర్స్ కానీ రెస్పెక్ట్ దగ్గర మాత్రం అందరూ సమానమే. నీ కులం ఉంటుండొచ్చు పైసలు, ఒక కులానికి ఇలా మన భారతదేశంలో సామాజిక పరిస్థితులే అవి. కొన్ని కులాలు చాలా తక్కువలో ఉంటాయి, కొన్ని కులాలు బలంగా ఉంటాయి. అది మనం ఏం చేయలేం దాన్ని. అయినంత మాత్రం రెస్పెక్ట్ ఇద్దని ఎక్కడ లేదు కదా. వల్ల నీ కొలీగ్స్ కి ఈ వరుసగా జరిగే ఈ సంఘటనలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 9 మాసాల కాలంలో ఇవన్నీ ఎన్నో సంఘటనలు కనిపిస్తాయి మనకు. ఇది చాలా దారుణము. మనం దీన్ని గమనించాలి. సామాజిక డిస్క్రిమినేషన్ కింద తీసుకోవాల్సి వస్తుంది. ఇది వేరే దారిలో పోతుంది లేకుంటే. ఎస్ అయితే అందుకే ఇలాంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా మిత్రులు గమనించాలి. ఎందుకంటే ఈ విధంగా చేస్తుంటే ఎన్ని సందర్భాల్లో మీడియాలో వచ్చింది, చాలా మంది మాట్లాడారు, ఆ సంఘం నాయకులు మాట్లాడారు, అయినప్పుడు కూడా ఎక్కడ మార్పు కనపడతలేదు. ప్రభుత్వ వర్గాలలో మార్పు కనబడతలేదు. వీళ్ళకి ధైర్యం ఏంటంటే ఏమవుతుంది, వీళ్ళు 2 రోజులు అయిపోతుంది. వీళ్ళు అంటే నిజంగా కూడా బీసీలు ఎస్సీలని మొత్తుకుంటారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ అయ్యి ఏదైనా ఒక్కటే తాటి మీదకి వస్తారా? రారు కాబట్టి వాళ్ళకి ధైర్యం. మొత్తుకునేవాడు మొత్తుకుంటారు. ఎవడో నాయకుడు వాడి గుర్తింపు కోసం ఈ సంఘాలను తయారు చేస్తాడు. ఆడు పని కానీ వాడు పోతాడు. కానీ అందరిని ఏకం చేసి ఓటు బ్యాంక్ని కానీ దాన్ని పోలరైజ్ చేసే మనగాడు ఎవరు లేడు, కావట్లేదు కూడా. ఎందుకంటే వీళ్ళల్లో ఒక కామన్ ఎమోషన్ ఇంకా రాలేదు. అది ఎట్లా వస్తుందో తెలియదు. సరే చూద్దాం. అది పెద్ద సబ్జెక్టు. అది సామాజిక పరంగా చూద్దాం. ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందా, ఇంకా రాజకీయ పరిజ్ఞానం పెరగాలన్న ప్రజలలో, అది జరుగుతుంది. సరే రాను జరిగేటటువంటి సామాజిక పరిణామాల క్రమంలో అది జరగవచ్చు, చూద్దాం. అది ఈ అంశం ఎట్లుంటే రెండో అంశము విద్యా కమిషన్ ఖమ్మంలో మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద నుంచి ఒక 9 మందిని కాపాడిండు ఒక ఆయన జేసీబీ డ్రైవర్. ఆ జేసీబీ డ్రైవర్ ఓనర్ ఇద్దరు చూడొచ్చు మనం ఫోటోలో. ఆ జేసీబీ డ్రైవర్ కి యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు నేషనల్ మీడియాని కాంటాక్ట్ చేసిందంట. ఓకే, ఆయనది హర్యానా అనుకుంటా. అవునా? ఓకే. అయితే కాంటాక్ట్ చేస్తే ఆయన నన్ను అందరూ పొగుడుతున్నారు, సంతోషం. కానీ మరి నాకు కూడా కొన్ని కష్టాలన్నీ, నా కష్టాలు ఎవరు తీసుకుని అడుగుతున్నట్ట. అయితే ఆయనది ఏం కష్టమే అంటే ఆయనకి యాక్చువల్ పోలియో ఉందట చిన్నప్పటి నుంచి. ఓకే, కొంచెం కాలు రైట్ లెగ్ ఒకటి అది పోలియో ఉందంట. అంటే సరే ఇప్పుడు ఇంత కష్టపడి ప్రణాళిక తెగించనొచ్చు, దాన్ని పోయి చేసింది కాబట్టి సన్మానించ 2 సార్లు కలిపి సన్మానించడం కాదు. ఈ గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే రేపు ఇంకా అంటే అంటారు అనమాట. సమాజంలో ఒక మంచిగా ఒక ప్రోత్సాహం దొరుకుతుంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వము లేదా ఎన్జిఓలు కానీ వాళ్ళని గుర్తించి, ఎందుకంటే మొత్తం ప్రభుత్వం అంతా ఖమ్మంలో ఉంది కదా, ముగ్గురు తల తీసుకొని మీరు పర్సనల్ గా ఏం చేయొచ్చు. మంత్రులు తలుచుకుంటే ఈజీగా, అదే పెద్ద కష్టమైన పని కాదు. మీకు ఇంత పని కూడా లేకుండా పోయింది. 15,000 20,000. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది, మీకు రుణం తీసుకునే అవకాశం. ఆ కష్టాలు ఉన్నాయంటే తీరువురు. అయితే వల్ల ద్వారా మనం విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రులు. అవును, ఎగ్జాక్ట్. రెండో కారణం ఏమంటే ఆయన ఎంత ధైర్యం చేసిండు ఆ డ్రైవరు, జేసీబీ ఆపరేటరు. సేమ్ ఆయన యొక్క బండి యొక్క ఓనర్ కూడా ఆ బండి పోతే ఒక 30 లక్షల బండి, అది పోతే నువ్వు వాళ్ళని కాపాడగలవు అని ప్రోత్సహించినటువంటి సందర్భం కూడా ఆయన కూడా మనం ఆయన త్యాగశీలే.
రూపాయికి 10 రూపాయలకి వాళ్ళు ఆలోచన చేసేటటువంటి ఈ సమాజం ఆయన ఒక బండిని త్యాగం చేసే కాడికి వచ్చాడు. ఈయననేమో ఆయన ప్రాణాన్ని త్యాగం చేద్దాం అనుకుండు, దాన్ని వాళ్ళని కాపాడగలిగిండు. ఆయనేమో ఆయన ఆస్తిని త్యాగం చేద్దాం అనుకుండు. గొప్ప విషయం గుర్తించి ముఖ్యంగా ఆ ఓనరు సరే ఆయన సెటిల్ అయిన వెల్ సెటిల్ కావచ్చు, ఆయన మీరు మానిటరీ చేయకపోయినా సామాజిక గౌరవిస్తే ఆయన రెస్పెక్ట్ ఉంటుంది. ఇంకొకటి ఈయన డ్రైవర్ కి మాత్రం మీరు సాయం చేయండి, ఆర్థికంగా సాయం చేయండి. కొంతమంది కష్టాలు ఉన్నాయంటే ఆయన మంచిని ప్రోత్సహించినట్టుగా, త్యాగదనులను ప్రోత్సహించినట్టుగా ఇంకొక ఇన్స్పిరేషన్ ఎంత పేరు వస్తుంది, పోగొట్టుకున్న పేర్ల 1% వస్తుంది. అయితే ఇంకొక ఫేక్ న్యూస్ ఏంటంటే నిన్న మొత్తం సామాజిక మాధ్యమాలలో బీజేపీ ఆడిన డ్రామానా, తెలుగుదేశం బీజేపీ రేవంత్ రెడ్డి వర్గం ఆడిన మరి ఏదో అంటే డైవర్షన్ పాలిటిక్స్ కావాలి ఈ ముగ్గురు. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఫేక్ రూలింగ్ నడుస్తుంది. ఫేక్ రూలింగ్, డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్ అన్ని నడుస్తున్నాయి. 3,300 కోట్ల కేంద్ర ప్రభుత్వం చేసిందంటే మేము ఆశ్చర్యపోయాం. నిన్న కూడా మేము మాట్లాడినాము. యాక్చువల్గా నువ్వు ఎస్టిమేషనే రాదని అంటారు. అవును, ఆంధ్రాలో ఇంకా ఎస్టిమేషన్ రాదంటారు. మనది కూడా ఏదో 5,000 కోట్లు అని చెప్తారు. 100% ఎస్టిమేషన్ ఇచ్చిన వాళ్ళకి తెలియదు. నువ్వు 3,000 కోట్లు ఎవరు పెడతావు ఇచ్చినావు, అది వాళ్ళు ఫేక్ అయినా వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు. మరి అసలు లీక్ ఇచ్చింది ఎవడు, ఫేక్ అనేది ఎవడు? అంటే ఈ రాజ్యము ఫేకుల రాజ్యము, లీగల్ రాజ్యం ఇంకా పోనీ రాది ఆ సిస్టమేటిక్ అనిపిస్తారా? అయితే నేనేమంటే వీళ్ళు ఇంత భారీ గుణము లేనటువంటి, కనిపించినటువంటి 10 సంవత్సరాల నుంచి కనిపించినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంకో సంఘటనను చూసి, ఒక ఆపదలను చూసి ప్రకటించిన సందర్భం ఏడా కనపడదు నీకు. 10 సంవత్సరాల్లో ఈ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎక్కడ కూడా నీకు అట్లా కనిపించదు. సరే, వాళ్ళ సిస్టమే అది. వాళ్ళు ఎంతసేపటికి ఎమోషన్ తో, సెంటిమెంట్ తో ఆడుకోవడం. కానీ ఇవాళ ఏంది నువ్వు అసలు అది చెప్పింది ఎవరు? మరి చెప్పింది ఎవరు? మెయిన్ మీడియాలో కూడా 3,300 కోట్లు ఒక ప్రాపగండ చెప్పుకొని ఎట్లా వస్తుంది? ఎవడో లీక్ ఇస్తేనే కదా. లీకులు, ఫేక్ అంటే ఇద్దరు కలిపి 3,000 కోట్లు ఇచ్చడం ఏందో మరి వాళ్ళ అన్నదమ్ముల ఏందన్నట్టు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు, ఇద్దరు కలిపి ఇది ఒక కోయిన్సిడెంట్ కనపడుతుంది. డ్రామా ఉంది ఇదంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఒక అటెన్షన్ డైవర్షన్ స్కీమ్లు నడుస్తున్నాయి. అంటే వాళ్ళు సాధించింది నాకు అర్థం కాదు. 3,300 కోట్లు అని చెప్పారంట. ఈయన ఇక్కడ ప్రకటించిన ఇక్కడ ముఖ్యమంత్రి అంటే అక్కడ ముఖ్యమంత్రి ఫేక్ అంటాడు. ఆ పూటకు బీజేపీ లేపుకున్నారు, సంతోషపడ్డది. ఆ పూటకు బీజేపీ వాళ్ళు మేము ఇచ్చినాం పో అయిపోయింది. వాళ్ళ నుంచి ఫ్లైట్ పోగానే నో ఫేక్ అంట. ఇప్పుడు నిన్న మినిస్టర్ వచ్చిండు, అగ్రికల్చర్ మినిస్టర్, కేంద్ర శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన వచ్చిండు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన మధ్యప్రదేశ్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. అటువంటి వ్యక్తి ఆయన కూడా కొంచెం లిబరల్ గా మాట్లాడాడు. నేనైతే ఆశ్చర్యపడ్డా. 3,300 కోట్లు ఇస్తారని కూడా నాకు ఈ రోజు కూడా నమ్మకం లేదు ఆ ప్రభుత్వం. కానీ వీళ్ళు ఇచ్చారని అట్లా ఈ ప్రాపగండ అంతే. మళ్ళీ రివర్స్ ప్రాపగండ జరగదు. ప్రజలని మభ్యపెట్టడం ఒకటైతే ప్రజల్ని ఎరిపిప్పలు చేయడం అంటే అంతే కదా. అంత పిక్చర్లు తీస్తున్నారు ఆయన జనాలు. పిక్చర్లు చేస్తానికి ఇంకో కారణం కూడా చెప్తా. ఈ అంశం ఇట్లుండే. రెండో అంశం అదే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్ గుమ్మటాలను కూలుస్తున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ దేశ హోం సహాయ మంత్రి. ఆయన పెద్ద సెక్రటరీని గురుస్తా అంటున్నారు. ఎవడు అడిగిన సెక్రటరీ? నిన్న ముఖ్యమంత్రి, బండి సంజయ్, కేంద్ర మంత్రి, ఇలా ఆయన డిప్యూటీ సీఎం అందరు కలిసి ఒక హెలికాప్టర్లో వేరు కలుసుకుర్రు, మాట్లాడుకుర్రు, శాఖలు కప్పుకురు, అంతా బాగానే ఉంది. కూలుస్తున్నావు ఎవరిని ఓడి కూలుస్తుండు? కూలుస్తున్న మాటకి ఏమన్నా నువ్వు ఈ రాజ్యాంగం బ్యాన్ రాజ్యాంగం కాదు. ఆ డోమిన్ వల్లనే వర్షాలు వచ్చింది, వరదలు వచ్చింది కదే పెద్ద సమస్య ఇప్పుడు దేశంలో. ఈ స్టేట్ లో సమస్య అదే. తెలుస్తో తెలియదు. సోయి కూడా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మీద డోములు ఉన్నాయి, అన్నిటి మీద డోములు ఉన్నాయి. ఈ డోములు అనేది ఈ డోములు అంటే ఆయన ఏమనుకుంటుంటే ఈ ఇస్లామిక్ అనుకుంటాడు. అరే బాబు నువ్వు ఇటలీ పోయి చూడు, ఇటాలియన్ డిజైన్ చూడు, డోములు ఉంటాయి, మీకు తెలియదు, నీకేమో ఏడొచ్చింది. వాళ్ళ దగ్గర ఇది మసీదులు ఉంటాయి కాబట్టి అవే అనుకుంటున్నా. కాదు, వాళ్ళు ఇప్పుడు పాత ఆర్కిటెక్చర్ అది. ఇప్పుడు ఒకప్పుడు ఇండో యూరోప్ ఆర్కిటెక్చర్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ అది. అది నువ్వు ఎక్కడ పోయినా కనిపిస్తాయి. అమెరికాలో కూడా ఉంటది, వైట్ హౌస్ మీద ఉంటది,
నీకు ఫ్రాన్స్ లో ఉంటది, జర్మనీలో కనబడుతుంది, లండన్ లో కనబడుతుంది, మధ్యాసియాలో కనబడుతుంది. దానికి అర్థం కూడా ఉంది, డోమ్ ఆకారానికి ఒక అర్థం కూడా ఉన్నది. ఎంత ఎంత నీచులు, ఇటువంటి నీచులా మనం పరిపాలన చేసేదాని సందర్భం కనపడుతుంది మనకి. ఎక్కడ పోగారా వీళ్ళంతా ఎంత అంటారు జనాలు. మీ తెలివితేటలు చూసినాక ఇప్పుడు అందరూ అనుకునేది అదే, ఎవరన్నా మీరంతా నాకు తెలియదు మీ గురించి, ఇప్పుడు తీసుకునే షాక్ అవుతారు. ఈ సందర్భం ఇట్లా ఈ ఫేక్లు, ఈ దేశం ఎంత దిగదారుడు రాజకీయాలు ఎంత నడుస్తున్నాయో పద్దం పడుతున్నాయి. ఇది ఇట్లుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఒక అపాయింట్మెంట్ జీవో ఇచ్చింది. ఒక విద్యా కమిషన్ చైర్మన్, మాజీ IAS ఆకునూరు మురళి, గత ప్రభుత్వం మీద విరోచితంగా పోరాడినటువంటి మేధావి. ఆయన బొడ్డు మసి రాసుకొని చేతిలో బురద పట్టుకొని తింటాడు, కనపడదు ఆడేద్దామని. అవును, అటువంటి వ్యక్తిని విద్యా కమిషన్ చైర్మన్ చేసినాం. ఇంకొక ఆయనను, అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, కాంగ్రెస్ సీనియర్లను గౌరవిస్తున్న అభిప్రాయం కలగడానికి, ఇంకెవడు మాట్లాడకుండా ఉండడానికి, ఈయన స్థానాన్ని బదిలపరచుకోవడానికి ఆయన కోదండరెడ్డికి వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఇచ్చింది. అది పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తామన్నదే. అదే ఆయన ఇంకోటి ఏంది రైతు భరోసా పెట్టింది కదా, దాని చైర్మన్ చేస్తాడు. కానీ ఆయన అట్నే ఉంటాయి ఆయన మాటలు, ఇస్తా అంటాడు. ఆయన ఏదైనా అంటాడు, నోటికలు వచ్చింది. ఇప్పుడు ఈయన అంటే కాంగ్రెస్ సీనియర్ల నుంచి వ్యతిరేకత రాకుండా కోసం ఈయన యొక్క పదవిని చేసుకోవడం కోసం ఈ ఒక డ్రామా నడుస్తుంది ఇలా. ఆ సందర్భంలో వచ్చినటువంటి ఆయన పెద్దగా పబ్లిక్ లో గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి నాయకుడు కాదు ఆయన. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేడు, మంత్రి లేకుండా ఏజెంట్లతో నడిపిద్దామని ప్లాన్ ఉంది ఇప్పుడు. అంటే మీరు అన్నట్టుగా నేను ఏమంటా అంటే, ఏజెంట్లు బ్రోకర్లతో నడిపిన వ్యవస్థకు ఆయనకు బాగా అనుభవం ఉంది. రైట్, ఆయన ఆ మోడల్ బిల్డ్ చేస్తున్నాడు. ఆయన చెప్పుకుండు కదా, ఏజెంట్ సిస్టమ్ చాలా సందర్భాలు కమిషన్ ఆయన చెప్పుకున్నది, మనం అనేది ఆయన చెప్పుకున్నది. అయితే నేను ఇప్పుడు మన రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల పట్ల ఆయనకున్న అభిప్రాయం, ఆయన అనుసరిస్తున్న వైఖరి, ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులను హింసిస్తున్నటువంటి తీరు, విద్యార్థులకు సరైన భోజన వసతి లేనటువంటి కల్పన, వీళ్ళంతా కూడా ఎంత దారుణంగా అసలు ఆ రంగాన్ని పట్టించుకున్న సందర్భం. దాదాపు 6-7 లక్షల విద్యార్థులు ఉన్నటువంటి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేద్దాము. కేసీఆర్ పెట్టిండు కదా, ఆ పేరు తీసేద్దాం, సిస్టమ్ కొలాప్స్ చేద్దామని ఆలోచన. స్కూల్ అన్ను పెట్టిందాక పెట్టిందా మేమే పెట్టిందాక నడుపుతున్నాయన అంటే వ్యవస్థల నువ్వే శాశ్వతం కాదు కదా, నువ్వే పోయినాక ఇంకోటి వస్తాడు కదా, నువ్వు ఈ సంవత్సరం కూడా ఉండవు, అదో పరిస్థితి ఉంది. అట్లనే ఉంది. కానీ నువ్వు దాన్ని ఏదో నేను ఇంకా ఈ రాజ్యానికి నేను రాజు, ఇక నేను జీవితకాలం ఉంటానే భ్రమలో ఉన్నట్టుండేనా. అదే ముందు ఈ మురళి కూడా, ఈ ఆకునూరు మురళి అంటే ఆయన కూడా విషం చిమ్మే ప్రయత్నం చేసిండు గోతలమ్మ. ఆయన ఆయన బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ విద్యాలయాల పట్ల ఆయన సమగ్రమైనటువంటి ఆయనకున్న అభిప్రాయాలను వెలియబుచ్చాలి. ఎందుకంటే ఏమి గమనిస్తారో, ఇప్పుడు ఒకటి మీ నాయకుడు ఉన్న తెలివితేటలలో ఆ నాయకుడి కింద ఉండేటోళ్లకు 60% ఉంటాయి. ఇప్పుడు మరి మన నాయకుడు తెలివితేటలందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, మనకి చెప్పాల్సిన అవసరం లేదు, మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. కానీ చూడాలి మరి వాళ్ళు మార్చలేదు. మనం ఇప్పుడు మీకు ఇంకో మిత్రమా, నేను ఏమంటా అంటే, ఈయనకి ఇంకొక వరుడు కనపడుతుంది నాకు ఈ ప్రభుత్వంలో. ఎవరైతే మిగతా సమాజానికి, మిగతా కాంగ్రెస్ నాయకత్వానికి పరిచయం లేని, సంబంధం లేని, సత్సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు, నీకు పోయిన ఆంధ్రప్రదేశ్ మాజీ CS ఆయనను తీసుకొచ్చి ఇరిగేషన్ సలహాదారం పెట్టుకుండు. మన ప్రాజెక్టు వ్యతిరేకించిన ఆయన తీసుకొచ్చి మన ప్రాజెక్టులకే పెట్టిండు. అంటే దొంగ చేతికే తాళం కూడా కాదు, బంగారం ఇచ్చేసి మొత్తం అయిపోయింది. తాళం కూడా తీయాల్సిన అవసరం లేదు బాబు. అంటే దీని వెనుక ఏం కనబడుతుంది అనేది ఒక ఆలోచన చేయాలి మిత్రులారా. ఎందుకంటే నువ్వు వ్యతిరేకించిన వాడిని కొంచెం కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల ప్రేమ లేనటువంటి వాళ్ళని అవసరం లేదు. ప్రేమ అవసరం లేదు. రాష్ట్రము ఫెయిల్ కావాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళకి ఇస్తే ఫెయిల్ చేసి చూపిస్తారు నీకు. అంటే ఫెయిల్ చేయడానికి నువ్వు ఒక ఏజెంట్ వా, లేదంటే నీకు కూడా ఫెయిల్ కావాలనుందా? అంటే మినిస్టర్ని నియమించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 9 మాసాలైనా కూడా AICC కానీ, ఈ రాష్ట్ర కాంగ్రెస్ కానీ
ఇంకొక 6 మినిస్టర్లు అంతకుముందు పోయిన నేను 2018 6 నెలలు కాగానే అసలు విపరీతమైన విమర్శలు చేసినటువంటి ఈ పెద్ద మనుషులే ఒక సంవత్సరం పదవి కాలం పోయింది కదా బాబు. మినిస్టర్ అయినాడు, కొంచెం కనీసం అనుభవించాడు. సంవత్సరం పోయింది అనవసరం. అంటే నీకు అనుభవం రావాలి కదా ఆ శాఖ మీద. నువ్వు అటువంటి మనం పర్సనల్గా మాట్లాడితే ఆ ఎమ్మెల్యే ఉంటాడు మీ దాంట్లో, గెలిచి సంతోషపడతాడు. 1 year పదవులు ఉంటే గొప్ప కదా, అంటే అది కూడా పోగొట్టారు మీరు. ఇవే నోర్లు మొత్తుకున్న నోర్లే, ఇవే నోర్లు గబ్బు నోర్లు వేసుకొని, ఈ గబ్బు నోర్లు మొత్తుకున్న నోర్లే ఇవాళ ఎందుకు చేయలేకపోతారు మీరు? మీరు చాలా ప్రజాస్వామిక పాలన, ప్రజాపాలన అని చెప్పుకుంటారు కదా. ఎటువా నీ రాహుల్ గాంధీ, ఎటువా నీ ప్రియాంక గాంధీ, ఎటువా నీ డిక్లరేషన్లు ఎటువైనాయి? ఫ్లాప్ పాలన అని అందరికి అర్థమవుతుంది, మీరు దాన్ని ఇంకా ఎక్స్పోజ్ చేసుకుంటారు. ఈ పిచ్చి నియామకాల వల్ల, మీరు చేసే పనుల వల్ల, మీరు మాట్లాడే భాష వల్ల ఈ బీజేపీ పార్టీ ఇద్దరు తోడు దొంగలు తయారయ్యారు ఈ రాష్ట్రానికి. సిరిలాగా దాపురించినటువంటి ఈ రాష్ట్రానికి మీ మిత్రులందరూ గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.